హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లో కన్నా చపాతీ, రోటీ, పుల్కల్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ వాడితే సరిపోయిద్ది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం. నేను ఒక 1/2 కేజీ వంకాయలని తీసుకున్నానండి. వంకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోవాలి. వంకాయలు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. పెద్ద పీసెస్ కట్ చేసుకున్నా ఏమీ పర్వాలేదు, ఏం కాదు. చూపిస్తున్నాను కదా, ఇలా చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులోనే 1 స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, 3 లవంగాల్ని వేసుకొని ఒక చిన్న సైజు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులను కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఈ నువ్వులు చిటపటలాడతాయి కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా, ఇలాగా నువ్వులు వేగితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇవంతా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ వంకాయల్లో కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆల్రెడీ 50% వంకాయలు ఉడికిపోయాయండి. ఈ పేస్ట్ కూడా వేస్తే కొంచెం గ్రేవీగా కర్రీ వస్తుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అంతే అండి, చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి రెసిపీ. ఏదైనా మనకి త్వరగా కర్రీ అయిపోవాలంటే ఈ వంకాయ మసాలాని ప్రిపేర్ చేసుకోండి, చాలా త్వరగా అయిపోయింది.
డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.